తొలి జాబితా ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగుబాటు చేశారు. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరించడం అధినేతల్ని టెన్షన్ పెడుతోంది. దీంతో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు తిరుగుబాటు నేతల్ని బుజ్జగిస్తున్నారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన తర్వాత రెండు పార్టీల్లో అసంతృప్తి నెలకొంది. జనసేన ఆశించిన సీట్లు టీడీపీకి వెళ్లడంతో కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. అలాగే తెలుగుదేశం టికెట్లు ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేయడంతో అధినాయకత్వం టెన్షన్ పడుతోంది. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొదటి జాబితాలో టీడీపీ 6 అభ్యర్థులను ప్రకటించింది. కానీ జనసేన ఒక్కరిని కూడా ప్రకటించకపోవడంతో సీటు ఎవరికి వస్తుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీకి ఎవరికి అవకాశం ఉంటుందోనని ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మొదటి జాబితాలో టికెట్లు దక్కని నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రెబల్స్ గా రంగంలోకి దిగుతామంటూ హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అలాంటి వారిని బుజ్జగించే పనిలో అధినాయకత్వం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థులపై కొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఏలూరు, పాలకొల్లు, ఆచంట, చింతలపూడి, ఉండి, తణుకు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలు మినహా మిగిలిన 4 చోట్ల తీవ్ర అసంతృప్తి నెలకొంది. అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తూ కొందరు నేతలు తిరుగుబాటు బావుటాయి ఎగురవేశారు. చింతలపూడి, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఆందోళన చేయటం పార్టీకి ఇబ్బందిగా మారింది. తణుకు, ఏలూరులో జనసేన ఆస్పిరెంట్స్ ధిక్కార స్వరం వినిపించారు. తణుకులో టీడీపీ టికెట్ ఆరిమిల్లి రాధాకృష్ణకు దక్కింది. ఈ నియోజకవర్గం టికెట్ ఆశించిన జనసేన నేత విడివాడ రామచంద్రరావు వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేత అనుచరులు ఆందోళనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముందే నిరసన వ్యక్తం చేయడంతో అధినాయకత్వం టెన్షన్ పడింది. చివరకు విడివాడ రామచంద్రరావుకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మరోవైపు ఏలూరులోనూ జనసేనకు తణుకు పరిస్థితే ఎదురైంది. ఈ నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేయడానికి రెడ్డి అప్పలనాయుడు సన్నాహాలు చేసుకున్నారు. కానీ ఈ సీటు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటికి ఇవ్వడంతో జన సైనికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి తోడు 2 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న అప్పలనాయుడు బయటకొచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఈ నేతను బుజ్జగించేందుకే జనసేన అధిష్టానం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉండి నియోజకవర్గం టికెట్ ను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ప్రకటించింది. దీంతో సీటు ఆశించి భంగపడిన మాజీ శాసనసభ్యుడు శివరామరాజు తెలుగుదేశం అధినాయకత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో ఈ నేతను బుజ్జగించడానికి హైకమాండ్ దూతను పంపినా కలవటానికి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ శివరామరాజు ప్రకటించడంతో పార్టీ నాయకత్వం కలవరపడింది. ఈ నేత తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక చింతలపూడి నియోజకవర్గ టీడీపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ స్థాన టికెట్ ను పొంగా రోషన్ కుమార్ కు కేటాయించింది. సీటు ఆశించిన భంగపడిన మాజీ మంత్రి పీతల సుజాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఈ నేతను సంప్రదించి బుజ్జగించేందుకు టీడీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. సీట్లు ఆశించి భంగపడిన టీడీపీ నేతల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తిరుగుబాటు అభ్యర్థులు బరిలో దిగితే ఓటు బ్యాంకు చీలిపోతుందని టెన్షన్ పడుతోంది. దీంతో ఎలాగైనా బుజ్జగించి పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని భావిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, తిరుగుబాటు చేయడం సరికాదని సత్తి చెబుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామనే హామీతో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు అనుకూలంగా పనిచేసే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. అధిష్టానం బుజ్జగింపులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.